నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు ప్లీనరీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగింపు ప్రసంగం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం. రాష్ట్రంలో భారీ వర్షాలతో హడలెత్తిపోతున్న ప్రజలు, అప్రమత్తమైన అధికారులు. ఎడపల్లి మండలంలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని తాడెం, కుర్నాపల్లి గ్రామాల మధ్య నిజాంసాగర్ 47 ఉప కాలువ ఆర్ఎన్బి రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధన్, ఎడపల్లి మండలంలో గత రాత్రి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని తాడెం, కుర్మపల్లి గ్రామాల మధ్య నిజాంసాగర్ 47వ ఉప కాలువ ఆర్ఎన్బి రోడ్డు కోతకు గురి చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో మొత్తం 100 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. ఎడపల్లి పెద్దవాగు, బాపునగర్ వాగు వర్షపు నీటితో జలకల సంతరించుకున్నాయి. బ్రాహ్మణపల్లి, ధర్మారం, జానకంపేట పెద్ద చెరువులో నీరు నిండుకున్నాయి. కాగా చాలా గ్రామాల్లో భారీ వర్షం కారణంగా నివాస ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పాక్షికంగా కూలిన ఇళ్లలో, పాత ఇళ్లలో ఎవరూ ఉండరాదని ఇన్ఛార్జ్ తహసీల్దార్ నారాయణ ప్రజలను కోరారు. ఎడతెరపు లేని ఈ వానల వల్ల మరి నిన్నటి నుంచి పడుతున్న ఈ వర్షంతో ఈ 47 కెనాల్ నుంచి వచ్చే ఫీడర్ కెనాల్లో వచ్చే వరద, గుట్టలలో నుంచి వచ్చే వరద అంతా కూడా ఆ ఫీడర్ కెనాల్లో కలుస్తూ ఉంది. మరి ఫీడర్ కెనాల్ నుంచి ఈ వాటర్ అంతా కూడా బయటికి లాగడం లేదు. ఆర్ఎన్బి రోడ్ కింద ఒకటే పైప్ వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చెప్తా ఉన్నాం మేము, వాళ్ళు వింటా ఉన్నారు, వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ప్రతిసారి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి ఈ పైపు 2 పైపులు ఉంటే కానీ ఈ వాటర్ అంతా బయటకు గుంజదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మా పొలాలన్నీ కూడా నీట మునిగిపోతా ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా ఇదే జరుగుతూ ఉంది. మరి గత ఏడాది వరదతో రోడ్ అంతా కోసుకుపోయింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోడ్ను ఎటువంటి మరమ్మతులు చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే ఉంది. మళ్లీ వరద స్టార్ట్ అయింది. ఈ రోడ్ అంతా కట్ అయినా కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ప్రతిసారి మేము పొలాలు వేయడం జరుగుతూ ఉంది. రోడ్డు కట్ అయిపోయి ఈ మట్టి అంతా కూడా పొలాలలో పెడతా ఉంది. వాటిలో పొలంలో వచ్చే కొంత లాభం కూడా ఆ మట్టి నూకేసుకోవడానికే సరిపోతా ఉంది. మరి ఈసారి ఈ నాట్లేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకుని ఉంది. అలాగే ఈ పెస్టిసైడ్ కానీ ఈరోజు కాంప్లెక్స్ కానీ చాలా రేట్తో కూడుగా ఉన్నాయి. మరి ఇంత ఖర్చు పెట్టి మేము పొలాలు వేస్తూ ఉంటే ప్రతిసారి కూడా మేము నష్టపోతా ఉన్నాము. పాలకులు ఏమాత్రం కూడా, అధికారులు కానీ పాలకులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకొని ఈసారన్నా చూసి పట్టించుకొని మా బాధ అర్థం చేసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను. మాషేన వాళ్ళు బోధన్ మండలం ఎరాజ్పల్లి నుండి ఎడపల్లికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా స్తంభించి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎరాజ్పల్లి సమీపంలో పంట పొలాలు వాగు పొంగి పొర్లుతుంది.
వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగాయి. అటువైపు రైతులు వెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వారం దాకా ఇక నిజంగా ఈ వారం దాకా దిగా ఇక చూడు ఇక వారం దగ్గర మురిగిపోతాయి కదా. వారం దాకా నీళ్ళు ఉంటే కరెంట్ మురిగిపోతుంది కదా. మునిగిపోతే ఏం కాదు. ఒక దగ్గర నీళ్ళు ఎక్కలేవు కాబట్టి మంచిగా ఉంటాయి. ఒక్కరు బాబు అవి ముందే ఈ 6 దాకా ఉన్నది మన ఈ వీడియోలో ఆడి చెప్తాడు. సామి ఏ రోడ్ ఇది? రాజపల్లి ఎడపల్లి రోడ్. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోధన్ మండలం సాలూర మంచిర నదిలోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంచిర బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి దిగువకు వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుంది. బోధన్ పట్టణంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మున్సిపల్ కమిషనర్ బోధన్ పట్టణంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ రామలింగం కౌన్సిలర్ శరత్ రెడ్డితో కలిసి సందర్శించారు. వెంకటేశ్వర కాలనీ, బీటీ నగర్, సరస్వతి నగర్, ఏకచక్ర నగర్ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు పలు సూచనలు చేశారు. నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు. ఎప్పటికైనా కానీ ఇట్లా ఇట్లా నూకొద్దు, ఇట్లా నూకొద్దు, పుట్టాలా పుడుతుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. చేయించినప్పటి నుంచి తీయలేస్తారు. ఇంట్లో చేయించినప్పటి నుంచి తీసేస్తే మంచిగా అవుతుంది. మీరు ఇప్పుడు నానుకుంటూ వచ్చింది ఇంత వర్షాకాలంలో ఎందుకు వచ్చింది? మీరు ఇది కాంప్లెట్ ఎందుకంటే అయిపోతుంది. ఇలా ఏంటంటే ఇది కలబట్టి కింద
కలబట్టి మనం ఆఫీసర్ కదా ఇప్పుడు ఆఫీసర్ తంది బాగా ఎటు అట్లనే ఉంటుంది గవర్నమెంట్ చేయాలి ఇటు పోవాలి కిందకి పోవాలి ఢిల్లీ పోవాలి అదే ప్రకారం చేయాలి అక్కడ కలబట్టు కూడా కలబట్టు అట్లా అటు పోవాలి అటు మనం ఆఫీసర్ ఉంటుంది ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు వరద పోటెత్తింది. దీంతో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఎగువ నుండి భారీగా వరద నీరు జలాశయాలకు వచ్చి చేరుతోంది. ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లి నిండుకుండగా మారగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ నుండి నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది. నిన్న రాత్రి వరకు పార్వతీ బ్యారేజ్ 74 గేట్లలో 25 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 11,064 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 18,750 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 4.6260 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతం బొగ్గు గనుల్లో కూడా వరద నీరు చేరడంతో 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని ఉపరితల గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. నవీపేట మండలం లింగాపూర్ శివార్లలో వరద ఉధృతికి తుంగినిమాటు కాల్వకు పలు చోట్ల గండిపడి నీరు పంట పొలాల్లోకి చేరింది. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదవడానికి వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే విధంగా తయారైంది. చెత్త చెదారాలు మరియు గుంతల మధ్యలో చదువుకునే దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులు చదవడానికి వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే విధంగా తయారైంది. చెత్త చెదారాలు మరియు గుంతల మధ్యలో చదువుకునే దుస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా లేని పాఠశాల పరిసరాలు, బాత్రూంలలో పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో నిండిపోయాయి. శుభ్రంగా లేని తరగతి గదుల మధ్యలో పిచ్చి మొక్కలు ఉండడంతో పాములు తిరుగుతున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
బాత్రూం పక్కనే సింగిల్ ఫేజ్ మోటార్ రిపేర్లో ఉంది. రిపేర్ చేయడానికి కూడా చూడని హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులు టాయిలెట్ బాత్రూం వెళ్లడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదువుకునే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుంటే టేక్మాల్ పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలకు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి విద్యార్థులకు కనీస వసతులు ఉండే విధంగా చూడాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. సమస్యలపై హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలను వివరణ కోరగా స్వీపర్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయామని అన్నారు. అదేవిధంగా టేక్మాల్ గ్రామ పంచాయత్ సుప్రజ భాస్కర్ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించి హైస్కూల్ పరిసరాలు పరిశుభ్రం చేయించాలని అన్నారు. ఈ టాయిలెట్స్ అనేవి ఇక్కడ కట్టిన తర్వాత అది కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయలేదని అన్నారు. నేను కొత్తగా వచ్చినాను ఫిబ్రవరి. అయితే నేను డిఈ గారికి తర్వాత ఏ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అదే కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయాలనేసి మేము కోరుతూనే ఉన్నాము. మాకు అది టాయిలెట్స్ కనుక బాయ్స్కి ఉంటే మాకు చాలా బాగుంటుంది. లేకపోతే బయటకు వెళ్ళాల్సి వస్తుంది బాయ్స్. గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, రన్నింగ్ వాటర్ సమస్య ఉంది కొంచెం. దాంట్లో వాళ్ళకి ఎల్లప్పుడూ నీళ్ళు అనేవి లేవు అక్కడ. అది ఈ మధ్యకాలంలోనే మొన్న మోటారు కొంచెం రిపేర్కి వచ్చింది. దాన్ని కూడా చూస్తున్నాం మేము బాగు చేయించాలనేసి. అదే సర్పంచ్ దృష్టి కూడా తీసుకెళ్ళాము ఈ సమస్యని. సర్పంచ్ గారు ప్రతిరోజు కోరుతున్నాము పంపించమని. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినారు, మళ్ళీ కొంత పని చేసాము, మళ్ళీ వెళ్ళిపోయినారు. మేము అదే ఫోన్ చేస్తున్నాము, అదే విషయం కనుక్కుంటున్నాను. అదే ఆడపిల్లలకి అక్కడ టాయిలెట్స్ వెళ్ళడానికి చాలా పిచ్చి మొక్కలు అవుతుంది. దాని క్లీనింగ్ కోసం మేము గ్రామ సర్పంచ్ గారికి చెప్తూ ఉన్నాము. ఆయన పంపిస్తానని అంటున్నారు. ఇవాళ కొంత ఇద్దరు కూడా వచ్చారు. ఇవాళ వాళ్ళు పూర్తి పని చేయకుండానే వెళ్ళిపోయారు. అది సమస్య. అయితే బియ్యంలో కొంచెం సమస్య ఉన్నది అనేసి అని అంటున్నారు. మనకి బియ్యం అక్కడి నుంచి రావడంలో మనకి పాయింట్ నుంచి ఎక్స్పాండ్ వచ్చినప్పుడు బియ్యం సరైన నాణ్యత రావడం లేదని కాకపోవడం వల్ల మెత్తగా వస్తుంది. మెను ప్రకారం అయితే ఉంటున్నాయి, కాకపోతే గట్టి కూరలు అయితే వాళ్ళు తినడానికి కొంచెం పలసగానే ఉండేటట్టు, చారులా ఉండేటట్టు చూసుకోవాలి. మెను ప్రకారం రెండవ రోజు ప్లీనరీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగింపు ప్రసంగం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రతి పేదోడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడున్న వారంతా కూడా దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఈరోజు ఇక్కడ ఉంది. మన పార్టీ భావాల్ని, విధానాల్ని, బాధ్యతల్ని ఎంతో అభిమానంతో మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ మహా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ. నా కష్టంతో పాటు మీ త్యాగాలు, శ్రమ, మీ కష్టాల పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 3 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ద్వారా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల వచ్చిన సామాజిక, ఆర్థిక,
రాజకీయ విప్లవాన్ని గురించి, రైతు, మహిళ, విద్య, వైద్య, వ్యవసాయ విప్లవాల గురించి, గ్రామం నుంచి జిల్లా వరకు పరిపాలనలో తీసుకువచ్చిన మార్పుల గురించి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా మన భవిష్యత్తును ఎంత గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామో వివరిస్తూ నా భావాలను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున నాన్నగారు, ఆ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు అనూహ్యంగా మరణించడం, ఆయన మరణంతో ఇక తమకు దిక్కెవరన్న భావన, ఇక బతకలేమన్న భావనతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 700 మంది పైగా మరణించడం కూడా జరిగింది. ఆ మరణించిన వారి కుటుంబ సభ్యులను, ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీల్లేదన్న పార్టీని ఎదిరించినందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ రెండు కలిసి నా మీద కేసులు వేశాయి. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలన్నీ కూడా నా మీదకి ఉసగొలిపారు. అన్యాయమైన ఆరోపణలు చేశారు. అరెస్టులు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. జగన్ ఆ రోజు ఓదార్పు యాత్ర మానుకుంటే ఆ కేసులే ఉండేవే కాదు. అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తి అయితే ఈరోజు మీ జగన్ మీ సమక్షంలో మీ ముందు ఈరోజు ఇలా ఉండేవాడే కాదు. కానీ ఆ రోజున నన్ను టార్గెట్ చేసిన మనుషులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ రోజు ప్లీనరీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగింపు ప్రసంగం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం. రాష్ట్రంలో భారీ వర్షాలతో హడలెత్తిపోతున్న ప్రజలు, అప్రమత్తమైన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.